తరించిన వాళ్ళు ఎంతో మంది అన్నారు. రామ 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 అంటే భగవంతుని నామస్మరణ చేసి మోక్షాన్ని పొందిన వాళ్ళు ఎంతమంది లేరు? అక్కడ దాకా ఎందుకండి, కాళహస్తి మన కళ్ళ ముందు క్షేత్రం, పాము ఎలా మోక్షాన్ని పొందింది? చిన్న పురుగు సాలీడు అదెలా మోక్షాన్ని పొందింది? ఏనుగు అదెలా మోక్షాన్ని పొందింది? సరే అవన్నీ జంతువులు కాసేపు పక్కన పడదాం. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గంధూషాంబుని శేచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం మనరో కరో వనచరో భక్తావతం సాయకే. శంకర భగవత్పాదులు శివానంద రహంలో చేసినటువంటి శ్లోకం ఇది. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. భక్త కన్నప్ప భగవంతుడు ఉన్నాడు, అక్కడ శివలింగం ఉందనగా, అక్కడ గుడిలో నా తండ్రి ఉన్నాడు. అరే స్వామికి తినే సమయం అయిపోయింది అని గబగబ అడవులోకి వెళ్ళి ఒక బాగా బలిసినటువంటి పందిని వేటాడి కొట్టి గబగబా నిప్రాగించేసి ఆ కొన్ని ముక్కలు తీసి కాల్చాడు. అరే కాలిందో లేదో నా స్వామికి మళ్ళీ రుచిగా ఉంటుందో ఉండదో అని చెప్పి కొన్ని చోట్ల కొరికి చూశాడు. బాగుంది అని చెప్పి ఈ ముక్కలు తీసి చేత్తో పట్టుకున్నాడు. అతను ఎవరు? వేటగాడికి ఆయుధం ఏంటగా? బాణాలు. ఒక చేతిలో బాణాలను ఒక చేతితో మాంసం ముక్కలు ఉన్నాయి. గుడి మెట్ల దాకా వచ్చాడు. అబ్బే ఈయనకి స్నానాలు చేస్తే గానీ ఏమి తినండి బాబు, ఇది ఒక అలవాటు అయిపోయింది అని చెప్పి కప్ప మళ్ళీ సువర్ణముఖులు నదిలోకి వెళ్ళిపోయి చేయి ఖాళీ లేదు, ఈ చేయి ఖాళీ లేదు, ఎట్లా తీసుకురావాలి అని చెప్పి గబగబా నోటిని అలా నీళ్ళలోకి పెట్టి నీళ్ళలో పుక్కిడి పెట్టి పరుగుని వెళ్ళాడు. మామూలుగా మనం రోడ్ల మీద తిరిగి వస్తున్నాడు చెప్పులతో గుళ్ళకి వెళ్తామా? అసలు ఇంట్లోకే వెళ్ళామనుకోండి, నా తండ్రికి ఆకలేస్తుంది, సమయం అయిపోతుంది, అది తప్ప ఇంకోటి ఆలోచించాల. నా తండ్రికి అక్కడ ఉన్న నా తండ్రికి ఆకలేస్తుంది, నేను పెట్టాలి పరిగెత్తి. అతనే తెలిసింది అదే, గుళ్ళోకి వెళ్ళాలి, నీటిగా ఉండాలి, శుభ్రత స్నానం చేసేయాలి, చెప్పులు బయటెప్పాలి, మళ్ళీ కాళ్ళు కడుక్కోవాలి, కాళ్ళు మడాలు తడిసినాయి లేదో చూసుకోవాలి. ఎన్ని ఏం ఆలోచన లేదు. నా తండ్రికి ఆకలేస్తుంది అంటే నా తండ్రి ఉన్నాడు అక్కడ నమ్మాడు, త్రికరణ శుద్ధిగా నమ్మాడు. ఆ త్రికరణ శుద్ధి లేని నాడు ఎంత రొట్ట తీసుకొచ్చి భగవంతుడి ముందు పడేసిన ఉపయోగం లేదు. అక్కడ కన్నప్ప మార్గావర్తిత పాదుకా పశుపతి రంగస్య కూర్చాయతి. ఆ చెప్పులు, అతను వేటగాడు కాబట్టి అక్కడ పేరగాడు బాట చెప్పులు ఏం దొరకవు కదా, ఆ జంతువుల తోలు తీసినటువంటి చెప్పులే వేసుకున్నాడు. అది ఒక మాంసం చెప్పులు. అడవిలో జంతువుల మలమూత్రాలన్నీ ఉంటాయి, అది తొక్కకుంటా వచ్చాడు. అదే కాళ్ళతో లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళి చూశాడు, ఆయన నిండా రొట్ట వేశారు. రొట్ట అంటే పుష్పాలు, పత్రాలు అన్ని. చెత్తసభరం అంతా వేసాడు నా తండ్రి మీద అని చెప్పేసి ఉప్పు నూరుతామంటే నోట్లో నీళ్ళు ఉన్నాయి, చేతులు దురుతామంటే రెండు చేతులు ఖాళీలు. అసలు నా తండ్రి తినాల్సిందే, భక్తి తప్ప ఇంకొకటి ఏం కనబట్టలేదు అక్కడ. భక్తి. వెంటనే కాలుతో ఆ చెప్పుతో మొత్తం అక్కడ పక్కకు వచ్చాడు. పరమాత్మ ఆనందించాడండి ఆ రోజు. శంకర భగవత్పాదులు చెప్తారు, మార్గావర్తిత పాదుకా పశుపతి రంగస్య కూర్చాయతే. శివాలయంలో శివలింగం మీద పత్రాలు పుష్పాలను చేత తీరట. మెత్తటి బ్రష్ ఉంటుంది, కూర్చా అంటారు దాన్ని. దాన్ని ఉత్తరం వైపుకి అలాగ తోస్తాడు, అలా బ్రష్ తో తీస్తారు. ఎంతమంది రాజులు వచ్చి నాకు సేవ చేశారా నాయన, కానీ ఇలాంటి సేవ ఎవరూ చేయలేదురా. అబ్బా ఎంత ఆనందంగా ఉందరా, ఎంత మంచి కూర్చోవాడేవరా. పరమాత్మ ఆనందించాడు. కానీ నిజానికి మనకు కొద్దిగా బుద్ధి ఆలోచిద్దాం. అది అది బ్రష్, అడవిలో తొక్కొచ్చిన చెప్పు. అక్కడ భగవానుడు భక్తి మాత్రమే చూశాడు. త్రికరణ శుద్ధి భక్తి. ఇది ఏ భక్తి? త్రికరణ శుద్ధి భక్తి. మనస్సు, శరీరము, వాక్కు, ఈ మూడు కలిగితే త్రికరణములు అంటారు. మనస్సేమో సీరియల్ మీద ఉంది. అమ్మ ఇప్పుడు 7:30 అయిపోయింది, ఆ మొగల రేకులు పూత రేకులు ఏదో వచ్చేస్తుంది, మరి ఏంటి అనేటువంటి బుద్ధి మనసు టీవీలో ఉంటుంది. గణపతి నవరాత్రులు కానీ ఏదో చెప్తున్నారంట, దీంటి ఏదో వచ్చేద్ది అని ఆలోచించేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు గాక.
మీలాంటి వాళ్ళ గురించి మీకు చెప్పట్లేదు. అయితే అక్కడ త్రికరణ శుద్ధి కన్నప్ప ఎలా చూపించాడో చూద్దాం. మనస్సుతో నా తండ్రి ఉన్నాడని నమ్మాడు. మనస్సుతో కైంకర్యం, నా తండ్రికి ఆకలిస్తుంది, కైంకర్యంతో ఏదో ఒకటి తేవాలి. తనకు తెలిసింది వేటాడడం, తినడం తప్ప ఇంకేమీ తెలియదు అతనికి. ఏమి తెలియదు, నిజానికి ఏమీ తెలియదు. వేటాడడం, ఆ మాంసాన్ని కొట్టుకుని తినడం, ఏదో చెట్టు మీదకి వెళ్ళి కొనుక్కోవడం తప్ప ఏమీ తెలియదు. అంత అమాయకుడు. వండుకోవాలి, పళ్ళు ఫలాలు తినాలి, శుచిగా శుభ్రంగా ఉండాలి, ఏమీ తెలియదు. తనకు తెలిసింది ఒకటే, నా తండ్రి అక్కడ ఉన్నాడు, నా తండ్రికి ఆకలేస్తుంది. నువ్వు తినేదే భగవంతుడే పెడతావు కానీ వేరేది పెట్టావు కదా. తనకు తెలిసింది అదే తీసుకొచ్చి పెట్టాడు. అదంతా తీసేశాడు. నా తండ్రి తానాలు చేయిందా, ఏం తిన్నాయా అని చెప్పి కుక్కీట పెట్టినటువంటి నీళ్ళని లింగం మీద ఊశాడు. మనలాంటి వాళ్ళు చేస్తే పరమ దోషం అవుతుంది, రౌరవాద నరకాలు అనుభవిస్తాం. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. అదే ఒక సంవత్సరం పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలు ఏదో దొరికిన డబ్బా కూడా పట్టుకుని శివుడు 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 అని చెప్పేసి ఆ కనబడిన ఒక రాయి మీద పోసేసి శివుడికి అభిషేకం చేశాను అన్నారు అనుకోండి. నాలాంటి వాడు చూసి పిచ్చా నీకు ఏమన్నా, శివుడు కాదు ఏదో రాయి ముక్క అని నేనంట. కానీ పిల్లవాడి దృష్టి ఏంటది? పరమ పవిత్రమైనటువంటి బంగారు కలశంలో ఆకాశ గంగాజలాన్ని పోసి నా తండ్రికి అభిషేకం చేశాను అన్న భావనతో వాడు తృప్తి చెందుతున్నాడు. కానీ వాడు ఏ స్థాయిలో ఉన్నా, నేను ఏ స్థాయిలో ఉన్నాను. ఇద్దరూ చూస్తూనే ఉన్నాం. నా కళ్ళతో అదే రాయి కనబడుతుంది, ఆ పిల్లవాడికి అదే రాయి కనబడుతుంది. కానీ రాయిలో పరమాత్మ చూస్తున్నాడు ఆ పిల్లవాడు, రాయిలో రాయినే చూస్తున్నాను నేను. ఏ స్థాయిలో ఉంటుందో భక్తి ఆలోచించండి. భక్తి ఏ